హలో అండి, ఈరోజు నేను సింపుల్ రెసిపీ అండి బీరకాయ ఎగ్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను. మీ ఇంట్లో అయితే మీరు బీరకాయ కర్రీ ఎలా చేస్తారో కామెంట్స్లో చెప్పండి. దీనిలో ముందుగా ఆనియన్స్ వేసేస్తాను. సింపుల్ రెసిపీ అండి, డైలీ చేసుకునేది ఇంట్లో మనం. ఆనియన్స్ కొంచెం మగ్గినాయండి, దానిలోకి 2 పచ్చిమిర్చి, కాస్త జీలకర్ర, అలాగే టమాటాలు కూడా వేసేస్తున్నానండి. ఈ టమాటాలు అనేది బీరకాయలు వేస్తుంటే అస్సలు మగ్గట్లేదండి. ఇదివరకు టమాటాలు అయితే ఊరికే మగ్గిపోయాయి కూరలో వేస్తే. ఇప్పుడు టమాటాలు అసలు ఎంతసేపు అయినా మగ్గట్లేదు. అందుకే నేను టమాటాలు ముందుగానే వేసేసి ఫ్రై చేసుకున్నాను. ఇలా అయితే కూరలో కలిసిపోతాయండి. అలాగే దీనిలో కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపు, అరస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం టేస్ట్ కోసమే. చూడండి, చక్కగా ఉల్లిపాయలు టమాటాలు అన్నీ మగ్గిపోయినాయి కదా. దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకుందాం. దీనిలో ఉప్పు యాడ్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఈ వాటర్కే మగ్గిపోతాయండి బీరకాయ ముక్కలు. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే మగ్గిపోయింది. దీనిలో కారం యాడ్ చేస్తున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్ బీరకాయ కర్రీ. లాస్ట్లో అయితే దీనిలో నేను 2 ఎగ్స్ వేస్తున్నాను. నేను పక్కనే పగలగొట్టుకున్నాను. ఎందుకంటే దీనిలో పగలగొట్టుకుంటే చిన్న చిన్న పెంకులు అనేవి కూరలో పడిపోతున్నాయి. తినేటప్పుడు అవి నోటికి తగులుతున్నాయి, బాగోట్లేదు. అందుకే నేను ముందుగానే పగలగొట్టుకొని పక్కన పెట్టుకొని తర్వాత దీనిలో వేసాను. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోతే ఎగ్స్ కర్రీ అయిపోయినట్టే. ఈ 2 ఎగ్స్ మనం కదపకుండా ఉంచితే తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా ఫ్రై చేసేసుకోవచ్చు కర్రీని. అయిపోయినట్టేనండి. ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా. లాస్ట్ కొన్ని వెల్లుల్లిపాయలు దంచి వేస్తున్నాను. సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్.